వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. రైతు పండుగ ముగింపు సభలో సీఎం రేవంత్ ప్రసంగం. కొడంగల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన రేవంత్. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై రేపు బీజేపీ చార్జ్ షీట్. బులెటిన్ లో ముందుగా తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. రైతుల ఖాతాల్లో కనకవర్షం కలకమంటే బీఆర్ఎస్ నేతల గుండెల్లో పిడుగులు పడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులే తన బ్రాండ్ అంబాసిడర్లని ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లాలో 3 రోజులుగా జరుగుతున్న రైతు పండుగ ముగింపు వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి 25,000 మందికి ఉపాధి కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని పాలమూరు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులను అన్ని విధాలా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. రైతుల కోసం తమ ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని రేవంత్ తెలిపారు. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ 25 లక్షలు సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్నదని, తమ ప్రభుత్వం వరి వేస్తే 500 రూపాయల బోనస్ ఇస్తోందని వివరించారు. ఏడాది కాలంలోనే బీఆర్ఎస్ నాయకత్వం ఉద్యమం చేస్తాం, నిలదీస్తామని ప్రకటిస్తుంటే నవ్వొస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు వ్యవసాయానికి చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రం మొత్తాన్ని తాకట్టు పెట్టి కాళేశ్వరం కట్టారు, కానీ అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు తీసుకోకుండానే ప్రాజెక్టుల ద్వారా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగామని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 7,625 కోట్ల రూపాయల రైతు బంధును విడుదల చేశామని వ్యవసాయ మంత్రి తుమ్మల తెలిపారు. రైతులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. పాలమూరు రంగారెడ్డి పల్లెతో పాటు పెండింగ్ పనుల పూర్తికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిన విషయాన్ని రైతులు గమనించాలని సూచించారు. మతి స్థిమితం లేని మంత్రులతో రేవంత్ రెడ్డి తనపై మాట్లాడిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కొండా సురేఖను తెలంగాణ సమాజం తిరస్కరించిందన్నారు. మంత్రి పదవిలో ఉండే అర్హత ఆమెకు లేదని తెలిపారు. మంత్రి సీతక్క తన మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నారని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సెక్రటరీగా ఉన్నప్పుడు నియమించుకున్న తన మనుషులతో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండిపడ్డారు. ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల తీరు మారడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలపై రేపు ఛార్జ్షీట్ విడుదల చేస్తామని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీలో జాతీయ స్థాయి వరకు కొత్త నాయకత్వం రాబోతోందని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయనకి ఇంకా 4 ఏళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ తీసుకోనున్నారు. డిసెంబర్ 2న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల పోలేపల్లిలో భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల సేకరణకు కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో రేషన్ బియ్యం మాఫియా తయారైందన్న సీఎం చంద్రబాబు. అనంతపురం జిల్లాలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న చంద్రబాబు. మాజీ మంత్రి రోజాపై పోలీసులకు ఫిర్యాదు. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. రేషన్ బియ్యం కొని విదేశాలకు అమ్ముతున్న వ్యాపారులను వదిలిపెట్టమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఏపీలో రేషన్ బియ్యం మాఫియా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని చంద్రబాబు తెలిపారు. అణగారిన వర్గాలకు అండగా ఉండడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా నేమకల్లులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతపురం జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానమని చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా ఏటి గైరంపేటలో వర్షంలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు పెన్షన్లు పంపిణీ చేశారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వం ఈ రోజే పెన్షన్ల పంపిణీ చేపట్టింది. గత ప్రభుత్వంలో పెన్షన్ల పంపిణీకి 2-3 రోజులు పట్టేదని ఇప్పుడు 1 రోజులో పూర్తి చేస్తున్నామని స్పీకర్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో వరద బాధితులను రికార్డు స్థాయిలో పరిహారం అందించామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ తెలిపారు. విజయవాడలో జరిగిన జిల్లా రివ్యూ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
2% మందికి పరిహారం అందలేదని ఎమ్మెల్యేలు తమ దృష్టికి తెచ్చారని, ఆ విషయాన్ని సీఎంకు తెలియజేస్తామని సత్యకుమార్ వెల్లడించారు. ఇకపై ప్రతి 3 నెలలకోసారి డీఆర్సీ సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. రాయచోటి మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. రాయచోటి మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో 3 బలమైన పార్టీలున్నా 25 లక్షల మంది బీజేపీలో చేరారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. దేశవ్యాప్తంగా గడిచిన 50 రోజుల్లో 11 కోట్ల మంది బీజేపీలో చేరారన్నారు. అదానీ ఒప్పందంపై అమెరికా రాసిన లేఖను జగన్ పూర్తిగా చదవాలని పురంధేశ్వరి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. ఏపీలో కూడా బీజేపీకి 27 లక్షల సభ్యత్వం ఉందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతోందని లక్ష్మణ్ అన్నారు. దళితులను మాజీ మంత్రి రోజా అవమానించారని ఆరోపిస్తూ ఆమెపై కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. గతేడాది బాపట్ల సూర్యలంక బీచ్ లో మనోహర్ అనే ఉద్యోగితో రోజా చెప్పులు మోయించారని ఆరోపించారు. బూడిద పేరుతో దోచుకునేందుకు జమ్మలమడుగు, తాడుపత్రి నేతలు చూస్తున్నారని కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీపీపీ బూడిద పంచాయతీని సీఎంఓకు తీసుకువెళ్లారని మండిపడ్డారు. కరెంటు పేరు చెప్పి శ్రీశైలం నీటిని 2 రాష్ట్రాలు యథేచ్ఛగా వాడుకుంటున్నాయని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత సిట్ పై ఉందంటున్న శ్రీవారి భక్తులు. కారంపూడిలో ప్రారంభమైన వీరుల తిరునాళ్లు. నాగార్జున యూనివర్సిటీ మెస్ లో కప్పలు, పురుగులు. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ చూద్దాం. తిరుమల లడ్డీ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కోట్లాది మంది భక్తుల అనుమానాలు నివృత్తి చేయాలని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓవి రమణ డిమాండ్ చేశారు. నెయ్యి కొనుగోలు టెండర్ ప్రక్రియలో ఎన్నో లోపాలున్నాయని తెలిపారు. ట్యాంకర్ల రూపంలో కాకుండా గతంలో లాగా టిన్స్ ద్వారా సేకరించాలని రమణ సూచించారు. తనపై నమోదైన కేసులకు సంబంధించి వివరణిచ్చేందుకు ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తన అనుచరులతో కలిసి ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కు వచ్చారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా తాను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే వాటిపై కేసులు నమోదు చేయడం అన్యాయమని చంద్రశేఖర్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల యాత్రికులు లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కంట్రీ హాలిడే ట్రావెల్ ఇండియా సంస్థ నకిలీ కాల్ సెంటర్ ను నోయిడా పోలీసులు బట్టబయలు చేశారు. 17 మంది మహిళలు సహా 32 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 100కు పైగా దక్షిణాది యాత్రికులను ఈ సంస్థ మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈ నిఖేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇప్పటివరకు గుర్తించిన మేరకు ఈ ఏఈ ఆస్తుల మార్కెట్ విలువ 150 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. నిఖేష్ బంధువులు, సన్నిహితుల ఇళ్లు కలిపి మొత్తం 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అతని దగ్గర కేజీల కొద్దీ బంగారం ఉన్నట్లు గుర్తించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో వచ్చే నెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా మ్యాజిస్ట్రేట్ పర్వతపు రవి అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాగార్జున యూనివర్సిటీలో భోజనం సరిగ్గా ఉండడం లేదని విద్యార్థులు ధర్నాకు దిగడంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. తప్పు తేలితే వార్డెన్ను సస్పెండ్ చేయాలని సూచించింది. శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో సాంబార్లో కప్ప రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయడంతో పాటు సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులో జరిగిన దిశ సమావేశంలో మాగుంట పాల్గొన్నారు. 3 ఏళ్లుగా పులివెందుల వైసీపీ నాయకుల ఆధీనంలో ఉన్న 6 కార్లను ఎట్టకేలకు సంగారెడ్డి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు ఈ కార్లను ట్రావెల్స్ నుంచి 2021లో అద్దెకు తీసుకున్నారు. వాటిని తిరిగివ్వాలని కోరుతూ వెళ్లిన ట్రావెల్స్ యజమానిని వారు బంధించారు. తప్పించుకొని వచ్చిన అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. తనను గెలిపించిన వాయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక. తమిళనాడును అతలాకుతలం చేసిన ఫెయింజల్ తుఫాన్. కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని కలిసేందుకు అంగీకరించిన ఎన్నికల సంఘం.
నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. వాయనాడ్ ప్రజల నుంచి నేర్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత తన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు రాహుల్తో కలిసి ప్రియాంక వాయనాడ్కు వచ్చారు. వాయనాడ్ ప్రజల స్వరంగా పార్లమెంట్లో ఉంటానని, వారి కలలు ఆకాంక్షల కోసం పోరాడతానని ప్రియాంక ప్రకటించారు. వాయనాడ్లో ఆమె రోడ్ షో నిర్వహించారు. ఏ నిర్ణయం తీసుకున్నా వాయనాడ్ ప్రజలను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాలని తన చెల్లి ప్రియాంకకు రాహుల్ గాంధీ సూచించారు. సలహాలిచ్చేందుకు చాలా మంది ఉంటారు, కానీ వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రజల్లోకి వెళ్లాలని హితవు పలికారు. ఓటింగ్ ప్రక్రియ ప్రతి దశలో అభ్యర్థులు వారి ఏజెంట్లతో పూర్తి పారదర్శకత పాటించామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహారాష్ట్ర పోలింగ్ శాతంపై కాంగ్రెస్ వ్యక్తం చేసిన అనుమానాలు నివృత్తి చేసేందుకు ఎన్నికల సంఘం ముందుకొచ్చింది. డిసెంబర్ 3న రావాలని కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించింది. అల్లర్లు జరిగిన సంభల్ను సందర్శించేందుకు బయలుదేరిన సమాజ్వాదీ పార్టీ ప్రతినిధులను యూపీ పోలీసులు అడ్డుకున్నారు. సంభల్లో నిషేధాజ్ఞలున్న కారణంగా వేరే ప్రాంతాలకు చెందిన వారిని అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు. సమాజ్వాదీ బృందాన్ని మొరాదాబాద్లో ఆపివేశారు. ఫెంజల్ తుఫాన్తో అతలాకుతలమవుతున్న చెన్నై వాసులకు అమ్మా క్యాంటీన్ల ద్వారా ఉచిత ఆహారం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. వంటలు చేస్తున్న క్యాంపును ఆయన సందర్శించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. తుఫాన్ కారణంగా ఎదురయ్యే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్టాలిన్ ప్రకటించారు. చెన్నైలోని విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్ ని కూడా స్టాలిన్ సందర్శించారు. ఫెంజల్ తుఫాన్ కారణంగా తీవ్రమైన గాలులు వీస్తూ ఉండడంతో చెన్నై ఎయిర్పోర్ట్ ను మధ్యాహ్నం 12:30 నుంచి రాత్రి 7 గంటల వరకు చెన్నై ఎయిర్పోర్ట్ మూసివేశారు. చెన్నైకి వచ్చే విమానాలు రద్దు చేయడం లేదా దారి మళ్లించడం చేశారు. ఫెంజల్ తుఫాన్ తమిళనాడును అతలాకుతలం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రమంతా అల్లకొల్లోలంగా ఉంది. నాగపట్నం, చెంగల్పట్టులో సముద్రం చాలా ముందుకొచ్చింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మహాబలిపురం, పుదుచ్చేరిలోని కారైకల్ మధ్య ఈ తుఫాన్ తీరాన్ని దాటింది. ముంబై, అహ్మదాబాద్ మధ్య చేపట్టబోయే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన ట్రాక్ స్లాబ్ తయారీ కేంద్రాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ఇక్కడి యంత్రాలను జపాన్ నుంచి తెప్పించారు. దేశంలోని అతిపెద్ద రైల్వే స్లాబ్ల తయారీ కేంద్రం ఇదే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆమోదించిన అపరాజిత బిల్లుకు రాష్ట్రపతి ఇంకా ఆమోదం తెలపకపోవడంపై తృణమూల్ కాంగ్రెస్ మహిళా మోర్చా కోల్కతాలో ర్యాలీ నిర్వహించింది. ఆ బిల్లుపై సంతకం చేయించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వంలో కనిపించడం లేదని బెంగాల్ మంత్రి చంద్రిమా భట్టాచార్య ఆరోపించారు. ఈ విషయమై రేపు ధర్నా కూడా నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పై నీళ్లు జల్లిన యువకుడు. మణిపూర్, మిజోరాం లాంటిది కాదన్న సీఎం బీరెన్ సింగ్. ప్రజాభిమతానికి వ్యతిరేకంగా తీర్పొచ్చింది కాబట్టే మహారాష్ట్రకి ఇంకా సీఎం దొరకడం లేదన్న ఉద్ధవ్, శివసేన. మెట్రో టాప్ 9 న్యూస్ చూద్దాం. ఢిల్లీలో పాదయాత్ర చేస్తున్న మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఒక వ్యక్తి ఏదో ద్రవం చల్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ యువకుడిని అక్కడి వారు పట్టుకుని చితకబాదారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. మణిపూర్, మిజోరాం లాంటిది కాదని, అది ఒకప్పుడు అస్సాంలో ఒక జిల్లా మాత్రమేనని మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ విమర్శించారు. మంచి పొరుగుగా రాజనీతిజ్ఞతతో వ్యవహరించాలని మిజోరాం సీఎంకు బీరెన్ సింగ్ హితవు పలికారు. మణిపూర్కు 2000 సంవత్సరాల లిఖిత చరిత్ర ఉందని, ఒకే ప్రాంతంగా 1949లో మణిపూర్ భారతదేశంలో విలీనమైందని గుర్తు చేశారు. మొన్నటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేని రీతిలో అధికారం, డబ్బు దుర్వినియోగం చేసి మొత్తం ఎన్నికల యంత్రాంగాన్ని నియంత్రించారని మరాఠా నేత శరద్ పవార్ ఆరోపించారు. ఈవీఎంలో కొన్ని ఓట్లు చేర్చిన విషయం వాస్తవమని, అయితే దాన్ని నిరూపించేందుకు తమ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని పవార్ స్పష్టం చేశారు. ఎన్నికల తీర్పు ప్రజాభిమతానికి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టే 8 రోజులుగా ముఖ్యమంత్రి లేకుండా మహారాష్ట్ర ఉందని ఉద్ధవ్ ఠాక్రే శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ విమర్శించారు. మహాయుతిలో విభేదాల కారణంగానే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తమ స్వగ్రామానికి వెళ్లిపోయారన్నారు. వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ పార్కింగ్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 200కు పైగా వాహనాలు కాలిపోయాయి. ఈ మంటలార్పేందుకు 12 ఫైర్ ఇంజన్లు దాదాపు 2 గంటలు శ్రమించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కోల్కతాలోని జేఎన్ రే ఆసుపత్రి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తాము బంగ్లాదేశ్ నుంచి వచ్చే రోగులకు చికిత్స అందించమని ఆసుపత్రి ప్రకటించింది. కోల్కతాలోని అన్ని ఆసుపత్రులు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని జేఎన్ రే ఆసుపత్రి విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై పెరుగుతున్న హింస కారణంగా ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకునే ఆలోచనలో త్రిపుర రాష్ట్రం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తెలిపారు. ఈ విషయమై కేంద్రంతో సంప్రదిస్తున్నామని వెల్లడించారు. బంగ్లాదేశ్, త్రిపుర మధ్య ఏటా 716 కోట్ల రూపాయల వాణిజ్యం జరుగుతుంది. అక్కడి నుంచి చేపలు, సిమెంట్, సాఫ్ట్ డ్రింక్స్ వస్తే త్రిపుర నుంచి మొక్కజొన్న, అల్లం, అగరబత్తీలు బంగ్లాదేశ్కు వెళ్తాయి. 2006 నుంచి వ్యవసాయ రంగంలో బీహార్ ఎంతో ప్రగతి సాధించిందని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ఆగ్రో బీహార్ 2024 వ్యవసాయ ఎగ్జిబిషన్ ను ఆయన పాట్నాలో ప్రారంభించారు. డిసెంబర్ 15న ముంబైలో నిర్వహించే పింకథాన్ అజేయ మహిళా ఈవెంట్ సన్నాహక సమావేశంలో ప్రముఖ నటుడు మిలింద్ సోమన్ పాల్గొన్నారు. చంటి పిల్లలను తీసుకుని మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ మహిళలందరూ ఇతరులకు ప్రేరణ అని మిలింద్ అన్నారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో ముగిసిన కార్తీక వేడుకలు. స్కూల్స్ లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న తెలంగాణ అధికారులు. 2 తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న పులుల సంచారం. టాప్ 9 పల్లె వార్తల్ని చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక వేడుకలు ముగిశాయి. ముగింపు సందర్భంగా ఆలయంలో 1,00,000 బిల్వార్చన, కుంకుమార్చన, అష్టోత్తర కలశ పూజలు నిర్వహించారు. బిల్వ పత్రాలను శాస్త్రోక్తంగా స్వర్ణముఖి నదిలో అర్చకులు నిమజ్జనం చేశారు. కార్తీక మాసం చివరి శనివారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పన్నపల్లి బాలబాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వర్షంలో తడుస్తూ స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. మధ్యాహ్న భోజనాన్ని అధికారులు తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తహసీల్దార్, ఎంఈఓ తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి వారు కూడా భోజనం చేశారు. ఆహారం నాణ్యంగా లేకపోతే భోజన నిర్వాహకులపై వేటు తప్పదని అధికారులు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలో పెద్ద పులి తిరుగుతోంది. నల్లమల్ల అడవి నుంచి బయటకొచ్చిన పులిని అక్కడి రైతులు గమనించారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పులి పాదముద్రలు గుర్తించారు. ఒడిషా అడవుల నుంచి వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో తిరుగుతోంది. రైతుల నుంచి వచ్చిన సమాచారంతో అటవీ అధికారులు పులి ఆనవాళ్లు గుర్తించారు. పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో చాటింపు వేస్తున్నారు. అల్లూరి జిల్లా నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్న 5గురిని విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 కేజీల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ట్రాన్స్పోర్టర్కు గంజాయిని అప్పగిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు.